హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా బాగున్నామండి. మా చిన్నోడికైతే ఫస్ట్ టైం అనమాట క్యారెట్ అయితే పెట్టబోతున్నానండి. ఎలా పెడుతున్నాను అనేది చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మంచి క్యారెట్ని అయితే తీసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకుని దానికి ఇంకా పెచ్చు అంతా కూడా తీసేసాను అనమాట. తర్వాత ఒక గిన్నెలో అయితే వాటర్ అయితే బాయిల్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలన్నింటినీ కూడా వేసుకున్నాను అనమాట. ఇవైతే జస్ట్ ఒక 10-15 మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి. ఇంకా మంచిగా అయితే స్మూత్గా అయితే ఉడికించుకున్నాను అనమాట. సూపర్ అంటే సూపర్ అండి. మా చిన్నోడు ఎలా తింటాడు అంటే ఫస్ట్ టైం పెడుతున్నాను కదా క్యారెట్ అనేది, తిండా ఎలా తింటాడు అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఇంకా మెత్తగా చూసారా మంచిగా అయితే ఉడికిపోయాయి కదండి. వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయిందనమాట. వీటన్నిటిని కూడా నేనైతే కొంచెం మిక్సీ పట్టాలి కదండి, అందుకనే వేడిది అయితే మిక్సీ పట్టలేం కదా, కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకుని దాన్ని అయితే చల్లార్చాను అనమాట. ఇంకా మంచిగా చల్లారిపోయిన మన క్యారెట్ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి. వీటన్నిటిని కూడా మనం ఇంకా మెత్తగా అయితే ఇంకా దాన్ని అయితే ఇంకా మిక్సీ అయితే కొట్టేస్తున్నాను అనమాట. మెత్తగా అయితే చూసారా ఇలా అయితే మిక్సీ కొట్టుకున్నానండి. దాని తర్వాత మళ్ళీ ఇంకా మిక్సీ అయితే మళ్ళీ పడుతున్నాను. కొంచెం మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి, చిన్నపిల్లలకి బాగుంటుంది కదండి. ఇంకా అందుకోసమని అయితే ఇంకా మరిగించిన పాలు ఉన్నాయి కదండి, పాలు కూడా కొంచెం వేసుకున్నాను అనమాట. సూపర్ ఉందండి. ఇంకా మా చిన్నోడి రియాక్షన్ చూడాలి తిన్నాక. అప్పుడప్పుడు ఇంట్లో కర్రీ వండినప్పుడు అయితే కొంచెం క్యారెట్స్ అయితే పెడుతుండేదాన్నండి. ఇప్పుడు వాడి కోసం ఫుడ్ పెడుతున్నాను కదా, ఫస్ట్ టైం తింటున్నాడు క్యారెట్ అనేది, వాడు ఫీలింగ్స్ అనేది చూడాలి. చూసారా మెత్తగా అయితే ఇంకా పాలేసేసి అయితే మిక్సీ కొట్టేశానండి. సూపర్ ఉంది కదండి. చూడడానికి అయితే క్యారెట్ అనేది చాలా స్పాంజీగా ఉంది. మా వాడు తింటే వాడి రియాక్షన్ అనేది క్యాప్చర్ చేయాలి. ఓకే అండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇగోండి మా చిన్నోడికి అయితే పెట్టేస్తున్నాను అనమాట. చూసారా వాడి రియాక్షన్ చూడండి, తింటున్నాడు అనమాట. నచ్చేసిందండి వాడికైతే. ఇంకా దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట వాడికి నచ్చేసింది. బట్ ఏంటంటే వాడికి ఇంకా తినడం రావట్లేదండి. నోరు అంటే ఎట్లా పెట్టాలి తినాలనే రావట్లేదు. పెడుతుంటే మొత్తం చూడండి ఎలా చేస్తున్నాడు. అలా అని ఒడిలో పెట్టుకుని పెడుతుంటే కూడా తినట్లేదు అనమాట. అలా మొత్తానికి అయితే ఇంకా మా చిన్నోడికి అయితే పెడుతున్నానండి. తింటున్నాడు అనమాట. అమ్మో నచ్చేసింది అనమాట. పిల్లలు మనకి మంచిగా తింటేనే కదండి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. ఇంకా మా బాబు అయితే చూడండి ఎంత బాగా